యాక్చువల్గా మనం చూస్తున్నాం కార్ల మీద, బైక్స్ మీద ఎవరి మత విశ్వాసం వాళ్ళు స్టిక్కర్ వేసుకుంటూనే ఉన్నారు కదా. సో ఎవరెవరిని కూడా అబ్జెక్ట్ పరచడం. సో కార్ మీద అంత స్టిక్కర్ ఎలా ఉందో ఇది స్టిక్కరే. నేను ఒక బోర్డు మీద స్టిక్కర్ చేయించా ఈ మ్యాటర్ని చూసుకున్నా మౌనంగా. పొద్దున్నే ఎవరి విశ్వాసాలు వాళ్ళు కార్ మీద ప్రకటించుకున్నట్టుగానే నేను కూడా నా విశ్వాసాన్ని బోర్డు ద్వారా ప్రకటించుకుంటాను. అంటే ఎవరి మతాన్ని వాళ్ళు కార్ల మీద, బండ్ల మీద, ఇంటి మీద వేసుకున్నప్పుడు నా మతానికి సంబంధించిన ఒంటి వేసుకున్నారని మీరు అంటున్నారు. అంతే కార్ లేదు, బైక్ లేదు. ఇప్పుడు మీరు చూసారు ఎలా కనిపించాను, నేను నడుస్తున్నాను, నేను పాదచారి. ఓకే. సో వాళ్ళు నిశ్శబ్దంగా వాళ్ళ మత విచారాన్ని చక్కగా కార్ల మీద, అద్దాల మీద, బైక్స్ మీద, ఇళ్ళ మీద, గోడల మీద రాసుకుంటా ఉన్నారు కదా. సేమ్ నేను, నాకు కారు లేదు, బండి లేదు. సో ఇదేదో ఆలోచన బాగుంది, ఏసై ప్రేమను అంతలోకి తీసుకెళ్దాం అని జస్ట్ బోర్డు. మీరు ఇప్పుడు ఏదైతే ప్రశ్న మిమ్మల్ని అడిగినో నాలుగు ఎవరన్నా మిమ్మల్ని ఇట్లా అడిగిరా అని ఏందన్నా బోర్డు వేసుకుని అని చెప్పేసి అడిగిన సందర్భం చెప్తా. అటువంటి వాళ్ళకి మీ సమాధానం గిరి ఇచ్చినారా? సో యాక్చువల్ గా దీంట్లో ఉన్న మ్యాటర్ గురించి మీకు ఇంకా ఎప్పుడు తెలియదంటే, యేసు త్వరలో రాబోతున్నాడు కదా. ఏంటన్నా ఆయన మళ్ళీ రాబోవడం ఏంటి అని అడిగితే నేనేం చెప్తానంటే, 2020 సంవత్సరాల క్రితం మొదటిసారి యేసుక్రీస్తు వచ్చాడు. ఎందుకు? మనుషులందరి పాపానికి క్షమాపణ కొరకు ఆయన రక్తాన్ని చిందించడానికి వచ్చాడు. చిందించాడు, పాపాన్ని అందరికి క్షమాపణ ఇచ్చాడు. ఓకే, సమాజ చేయబడి 3వ దినాన్ని లేచాడు, మృత్యుని జయించాడు. ఓకే, ఆయన పరలోకానికి వెళ్తూ ఆయన చెప్పాడు ఏంటంటే, నేను మరలా త్వరలో రాబోతున్నానని చెప్పాడు ఆయన. సో ఆయన త్వరలో రాబోతున్నాడు రెండోసారి.